హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ జనపతిని. ముందుగా మనం చూసుకున్నట్టయితే ఎక్కడ చూసుకున్నా కానీ మొత్తం అన్నీ కూడా క్రాప్ సెట్టింగ్లో పిందె సైజులో ఉండడం జరిగింది. అటు ఆ పిందె సైజులో ఉన్నదానికి ఎటువంటి డిసీజులు వస్తాయి, ఎట్లా దాన్ని అరికట్టుకోవాలి, పూత రాలడం అయితేంది, ప్లస్ ఇంకొకటి ఏంటంటే న్యూట్రిస్ డిఫెన్స్ వల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందా, ఈ మిర్చి అనేది ఇప్పుడు సమస్య ఉండడం జరుగుతుంది. మిర్చి కాయ రావడం అంటే వంకర్లు తిరిగిపోవడం, అది పూత స్టేజ్లోనే ఉండడం జరుగుతుంది. దానికి ఎటువంటి మనం స్ప్రే చేసుకోవాలి, ఎంత మోతాదులో స్ప్రే చేసుకోవాలని దాని గురించి ఈరోజు కంటెంట్ అండి. ఇంకొకటి ఏంటంటే మనం ఎపిసోడ్ వైజ్గా చేయడం జరుగుతుంది. ఈరోజు కనుక చూసుకుంటే 12వ ఎపిసోడ్ కదా, మనం పర్టికులర్గా దోమకు అలాగే సన్న పురుగుకు మిర్చి కాయలకైతే ఏంది తెగుళ్ళకు కూడా పనిచేసే విధంగా మనకు న్యూట్రియన్స్ రూపంలో లిక్విడ్ రూపంలో ఈసారి మనం తీసుకురావడం జరిగింది. లాస్ట్ వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం ఎటువంటి మందులు 11 కానీ 10 కానీ మనం ఫ్లవరింగ్ స్టేజ్లో వచ్చిన కానండి కదా ఒక్క కంటెంట్లో బ్రాండ్లు చెప్పడం జరుగుతుంది. బ్రేయర్ కానీ ఇన్ కేస్ సింజెంటా కానీ ఇలాంటి మందులు పెద్ద కంపెనీ మందులు మనం ఒక 2-3 సార్లు చెప్పడం జరుగుతుంది. కాస్ట్ కూడా ఎక్కువనే ఉంటుందండి. ఈ మందులు కూడా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్ మీరు చెప్పబోయేది గుర్తుపెట్టుకున్న రైతులు కూడా కంపల్సరీ ప్రతి ఒక్క రైతు కూడా ఫాలో కండి. మంచిగా దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. కంపల్సరీ తోటి రైతులకు మాత్రం కంపల్సరీ షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ మళ్ళీ మనం పాస్ చేసిన వాళ్ళం అవుతుంది. ఏంటంటే తెలియని రైతులకు కూడా ఈ రకంగా చేసుకుంటే మంచిగా ఉంటుందనేసి ఒక హింట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకు కూడా చాలామంది కొత్త రైతులు కూడా ఇట్లా ఫోన్ చేసి మన వీడియోలు చూసి ఫాలో అయ్యి కూడా చాలామంది ఫోన్ చేసి కూడా చెప్పడం జరుగుతుంది. చాలా మంచిగా చెప్పడం జరుగుతుంది. బ్రదరు ఇట్లే చెప్పండి, రైతులకు హెల్ప్ చేయండి అది అని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది. నేనున్న ఏరియా ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాలుమూల గ్రామం అండి. కొంతమంది రైతులు ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ మందు కొడితే ఎట్లా అవుతుంది అనేది కూడా చాలామంది రైతులకు మేజర్గా ఉన్న రైతులు చాలామందికి తెలియదు. ఈ పర్టికులర్గా పల్లెటూళ్ళలో ఇట్లాంటిది మనం వాళ్ళకు మోటివేషన్ చేయడం జరుగుతుంది. ఇట్లా యూట్యూబ్ ద్వారాగా వీడియోలు చేసి గ్రూపులలో పెట్టడం వల్ల కూడా వాళ్ళకు కూడా కొంతవరకు ఈ మందు కొడితే ఇట్లా ఈ మందులో ఈ టెక్నికల్ ఉంటుందా, ఇట్లా ఉంటుందని చెప్తాను, మాకు అట్లా తెలియదు అనేది చెప్పడం జరుగుతుంది. చాలామంది రైతులు కూడా ఇన్ కేసు ఇప్పుడున్న తరంలో కొంతమంది రైతులు చదువుకుని వస్తాను కానీ ఒకప్పుడు ఉన్న రైతులంతా మాత్రం చాలామందికి తెలియదు. అట్లాంటి వాళ్ళకు మనం ఇట్లాంటి మన వీడియోల ద్వారా చాలా మంచి మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. మన వీడియోలలో కనుక మీకు ఏమైనా లోపాలు కనుక ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. నేను ఆ లోపాలను సరి చేసుకొని బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ నేను ఇవ్వడం జరుగుద్ది. మీకు వీడియోలలో ఎట్లా చేయాలనేది ఇంకా క్లియర్ కట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది. ఇంకొకటి ఏంటంటే నాకు సమయం వ్యవధి అనేది సరిపోవట్లేదు వీడియోలు చేయడానికి అయితేంది ఇట్లా అయితేంది. కానీ దాని గురించి ఈరోజు నేను కొంచెం చెప్పదలుచుకుంటున్నా. తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి ముందు ఇది ఇట్లా చెప్పినందుకు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కనుక చూసుకుంటే ఇప్పుడు మనం వీడియోలో కనుక చూసుకుంటే ఇప్పుడు దోమ అలాగే మిర్చి కాయలు ఉంటాయి కాబట్టి దానికి మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి, నాణ్యంగా రావాలి, చిట్టి కనుపులతో రావాలంటే మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలని దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ ప్రతి ఒక్కరికి తెలిసిన మందులే కాకపోతే ఇక్కడ చూసుకోవచ్చు. ఇవి బ్రేయర్ కంపెనీ వాళ్ళది, ఇది మారినో అది తెలిసిన మందే. ఇవి కనుక చూసుకున్నట్లయితే 1/2 లీటర్ ఎకరానికి స్ప్రే చేయండి. ఇది కూడా ఎకరానికి వచ్చేసి 1/2 సరిపోద్దండి. 300 ml కూడా స్ప్రే చేసుకోవచ్చు. దీనివల్ల ఎందుకు పక్కా న్యూట్రిన్స్ ఇది. ఈ న్యూట్రిన్స్ లోపం వల్ల ఎప్పుడైతే పూత రాలిపోద్దో ఈ మారినో కానీ ఇన్ కేసు ఈ ఫ్యాంటాక్ ప్లస్ కానీ ఇసాబియన్ కానీ క్వాంటిస్ కానీ ఇలాంటివి స్ప్రే చేసుకున్నప్పుడు ఫ్లవరింగ్ అండ్ డ్రాపింగ్ అనేది చాలా తక్కువ ఉండడం జరుగుద్ది. ఇందులో టెక్నికల్ వచ్చే ఫ్లోపెరాడి ప్యూరాన్ అనే టెక్నికల్ 17.9 WWSL రూపంలో ఉండడం జరుగుతుంది. సివాంటో ప్రేమ్ ఏదైతే ఉందో ఈ మందులో ఈ టెక్నికల్ అనేది 17.9% SL రూపంలో మనకు మార్కెట్లో దొరకడం జరుగుద్ది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఏ మందు అయినా సరే మనం ఈ ఫ్లవరింగ్ స్టేజ్లో మోతాదుకు మించి మాత్రం ఎక్కువ స్ప్రే చేయకండి. స్ప్రే చేయడం వల్ల కూడా పూత అనేది మాడిపోవడం అలాగే రాలిపోవడం అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో రాలిపోవడం జరుగుద్ది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ శివాంట ప్రేమ్ ఏదైతే ఉందో ఈ ముడత నల్లులు కానీ దోమ అటు రసం పిచ్చే పురుగుల నుంచి అదేవిధంగా కాయ ఏదైతే ఉందో మిర్చి కాయ లెక్కన మారి ఇట్లా వంకర్లు తిరిగిపోయేదానికి మాత్రం ఈ శివాంటో ప్రేమ్ అనేది మాత్రం కంపల్సరీ ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా కాంబినేషన్లో కనుక కలిపి స్ప్రే చేసుకున్నట్టయితే మాత్రం కంపల్సరీ ఇప్పుడు నేను చెప్పిన మందులే స్ప్రే చేయండి. మీరైతే ఏ రైతైనా ప్రతి ఒక్క రైతు కూడా నేను ఇది ఒక సెటప్గా చెప్పడం జరుగుతుంది. క్రాప్ స్టేజ్లో ప్రతి ఒక్కరిది కూడా మొత్తం 2 నెలలు దాటి 3 నెలలు కూడా కొంతమంది క్రాస్ అయిన చైన్లు కూడా ఉన్నాయి. అటువంటికి మాత్రం ఈ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మందులండి.
ఒకసారి రైతు కూడా ఆలోచించుకోండి, ఎందుకు కొట్టాలి, దేనికి కొట్టాలనేది. తర్వాత ఎట్లా నల్లి వస్తుంది కాబట్టి మనం చిన్న మందులు తక్కువ రేట్లో కూడా మనం చెప్పడం జరుగుద్ది. ఇప్పుడు మాత్రం కంపల్సరీ నేను బ్రాండ్లు ఎందుకు చెప్తానంటే కొద్దిగా అర్థం చేసుకోండి. మనకు క్రాప్ టైంలో ఇట్లా స్ప్రే చేసినప్పుడు వచ్చిన పూత అంతా కూడా 100 పూతలు వస్తే మినిమం మనకు 20% అనేది ఎట్లయినా రాలిపోద్ది. దాన్ని మనం 50కి పోకుండా చూసుకోవాలి. 20% మాత్రం ఏ మందులు స్ప్రే చేసినా కానీ అది రాలిపోవడం జరుగుద్ది. ఆ 20% గురించి మనం ఆలోచించకూడదు. అది ఎందుకంటే అది సహజంగా పోతాయి. కొన్ని మగ పూతలు అట్లా ఎక్కువ రావడం వల్ల కూడా పోతాయి. కొన్ని పూతలో ఉన్న పురుగు లెక్కన చేరి కూడా అది ఇన్ కేస్ పూతలో ఉన్న పురుగు అంటే నల్లి కాదు, లోపల ఒక దోమ లెక్కన ఆశించి అది లోపల పోయి దాన్ని డ్యామేజ్ చేయడం వల్ల మిర్జికాయలు రావడం జరుగుతుంది. దాని గురించే ఈ శివాంటో అనే మందు ఈరోజు నేను రైతులకు చెప్పడం జరుగుతుంది. ఇట్లా కనుక మీరు నేను చెప్పిన మోతాదులో కనుక కలిపి స్ప్రే చేసినట్టయితే మాత్రం 100% బెస్ట్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియోలో కనుక ముందు చెప్పుకున్నట్టు తప్పులు కనుక ఏమైనా ఉంటే నా కామెంట్ రూపంలో కనుక తెలియజేసినట్టయితే నేను ఖచ్చితంగా సరి చేసుకోవడం జరుగుద్ది. ఇంకొకటి ఏంటంటే మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి. మ్యాక్సిమం నేను మీ సమస్య మీద కూడా వీడియో చేయడానికి చూస్తాను. నేను మళ్ళీ మెసేజ్ ద్వారా కూడా మీకు రిప్లై ఇవ్వడం జరుగుద్ది. సో ఫ్రెండ్స్, బాయ్.